మీ మమ్మీకి మీ వైఫ్కి లేదా వేరే ఇంటికి వెళ్ళబోయే మీ అక్క ఆర్ చెల్లికి పక్కా నెలకి 30,000 శాలరీ పడాలి అని సుప్రీంకోర్టు చెప్పింది అని చాలా చోట్ల చూసుంటారు. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాపెండ్. సో ఇదంతా స్టార్ట్ అయింది ఒక 24 ఏళ్ల క్రితం కేసు తోటి. సో 2001 లో పంజాబ్ లో ఉండే రేష్మా అనే ఒక హోమ్ మేకర్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అండ్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆమెకి కాంపెన్సేషన్ రావాలని ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ కేసు ఫస్ట్ MACT అంటే మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టుకి వెళ్లి తర్వాత ఫైనల్లీ సుప్రీం కోర్టు వరకు వెళ్లి దాని ఫైనల్ జడ్జ్మెంట్ తెచ్చుకోవడానికి 24 ఏళ్లు పట్టింది. అండ్ ఈ ఫైనల్ జడ్జ్మెంట్ లో సుప్రీం కోర్టు ఆ ఫ్యామిలీకి 62.78 lakh కాంపెన్సేషన్ కింద ఇచ్చింది. సో ఇప్పుడు ఈ కేసుని అనలైజ్ చేస్తున్న సుప్రీం కోర్టుకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఒక ఎంప్లాయీకి కాంపెన్సేషన్ ని ఫిక్స్ చేయాలంటే వాళ్ళ శాలరీ స్లిప్స్ నుంచి తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఒక హోమ్ మేకర్ కి కాంపెన్సేషన్ ఇవ్వాలంటే దేని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు? సో ఇన్ని ఇయర్స్ గా చాలా కేసెస్ లో హోమ్ మేకర్స్ యొక్క వాల్యూని డైలీ వేజ్ వర్కర్స్ లాగా లేదా మినిమం వేజ్ వర్కర్స్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ ఇప్పుడు సుప్రీం కోర్టు అది తప్పు అని చెప్పింది. బికాస్ ఒక హోమ్ మేకర్ జస్ట్ కుకింగ్ ఆర్ క్లీనింగ్ మాత్రమే చేయట్లేదు. చైల్డ్ కేర్, ఎల్డర్లీ కేర్, హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్, ఎమోషనల్ సపోర్ట్ లాంటి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ తన పైన వేసుకొని హ్యాండిల్ చేస్తుంది. అందుకే